హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మహారాష్ట్ర స్టైలు వడాపావ్ అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. మనకు తగినన్ని పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి ఒక 10 రెమ్మలు వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసి పచ్చగా మిక్సీ ఆడించుకోవాలండి. అలా పచ్చగా ఆడించుకొని తర్వాత వర్షం పడుతుందండి ఇక్కడ బాగా. పిల్లలు ఏమైనా చేయమంటే సర్లే బంగాళదుంపలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి వడాపావు చేశాను. ఉడికించిన బంగాళదుంప కొంచెం ఒక 4-5 బంగాళదుంపలు ఉడకబెట్టి బాగా అవి పొక్కు తీసి తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డ పొక్కు తీసి పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. అవి బాగా చల్లారినాక ఆ తర్వాత మనం పట్టుకున్నాం చూడు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు, అది కొంచెము అలా అన్నీ పొక్కు తీసి పెట్టుకోవాలండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరిస్తే మాకు మరొక మంచి వీడియో చేయాలని మాకు కానీ అనిపిస్తుందండి. ఆ తర్వాత ఒక ఫ్యాన్ పెట్టుకొని 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, తర్వాత వచ్చేసి కొంచెము జీలకర్ర వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూను. అవి బాగా వేగినాక సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. కొంచెం కరివేపాకు, తర్వాత మనం పట్టుకున్నాం చూడండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్టు, అది వేసుకొని బాగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోవాలండి, లేకపోతే బాగోదు. అదంతా పోయేదాకా వేయించుకొని తక్కువ మీడియంలోనే పెట్టుకోవాలండి స్టవ్, లేకపోతే మా అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. అలా వేయించుకొని కొంచెము పసుపు వేసుకొని తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకొని అలాగే మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. అలా అన్నీ వేసుకొని బాగా అన్నీ ఆ కారంలో ఆ పచ్చిమిర్చి పేస్టు, ఈ ఆలుగడ్డ అన్నీ బాగా మ్యాష్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలవ పెట్టుకొని ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన చల్లారి పెట్టుకోవాలి. 1 కప్పు వచ్చేసి శనగపిండి, తర్వాత 2 కప్పులు పట్టుద్దండి చిన్న కప్పుతో. 2 కప్పులు శనగపిండి, కొంచెం వాము అలా నలిపేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది. తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెము ఇంగవండి. ఇంగ వేసుకుంటే చాలా మంచిది కదా. అలా కలుపుకోవాలండి మన జారుడుగా. మనకు వడకి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకొని ఆ చల్లారి పెట్టుకున్నది ఒక 4-5 అలా చేసుకొని మన వడలు చేసుకుంటాం కదా, సాబుదాన వడలు, తర్వాత ఉడుదు వడలు అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై సరిపోయేటట్టు ఆయిల్ వేసుకొని తర్వాత నూనె అనేది ఆయిల్ అనేది బాగా మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎక్కువ ఆయిల్లో పెట్టుకుంటే అది లోపల పచ్చిగా ఉంటుంది, పైన కాలుద్దండి. అలా కాకుండా మీడియంలో పెట్టుకొని సన్న సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు. అలా ఫైనల్గా మన వడ అనేది రెడీ అయిపోయిందండి. తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలండి సైడ్ డిష్గా బాగుంటాయి. కొంచెం పచ్చిమిరపకాయలు ఆ స్టవ్ బంద్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని కొంచెం కరివేపాకు అలా వేపుకొని తినేవాళ్ళు తినొచ్చు, తినని వాళ్ళు తీసేసి స్కిప్ చేయొచ్చండి. తర్వాత దాని మీద కొంచెము సాల్ట్, కొంచెం నిమ్మదబ్బ అలా పిండుకుంటే
బాగుంటుందండి. మంటుండే మిరపకాయలైనా తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు. తర్వాత అలా పావులు మధ్యలో కట్ చేసుకొని ఈ మనం చేసుకున్న వడ అందులో పెట్టుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి పెట్టుకొని అసలు ఈ వర్షంలో అలాంటి వేడి వేడిగా చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీరు చేసుకొని తినండి. వేసానా మళ్ళీ తీయలేదంట. వేసానా కనిపిస్తుందా?